అందరికీ నమస్కారం అండి. 3 వక్షోజాలతో జన్మించిన అమ్మవారి ఆలయ రహస్యాలను గురించి ఈరోజు మనం ఈ వీడియోతో తెలుసుకుందాము. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన అనేక ఆలయాలు ఉన్నాయి. దక్షిణ భారతదేశంలో అపురూపమైన శిల్పకళా సంపద, నేటికి కూడా సైన్స్ ఛేదించని మిస్టరీ ఆలయాలు అనేకం ఉన్నాయి. అలాంటి ప్రసిద్ధి చెందిన ఆలయాలలో మధుర మీనాక్షి దేవి ఆలయం ఒకటి. ఈ మధుర మీనాక్షి ఆలయాన్ని 45 ఎకరాలలో నిర్మించారు. ఈ దేవాలయము వాస్తుశిల్ప కళా పనితనానికి అద్భుతమైన ఉదాహరణ. ఈ ఆలయ ప్రాంగణంలో 2 దేవాలయాలు నిర్మించబడ్డాయి. ఈ ఆలయాలలో మీనాక్షి ఆలయము ప్రధానమైన ఆలయము. ఈ ఆలయంలో అనేక పురాణ కథలు, రహస్యాలు ముడిపడి ఉన్నాయి. ముఖ్యంగా గర్భగుడిలో కొలువై ఉండి భక్తులు కోరిన కోరికలు తీర్చే దేవిగా పూజలందుకుంటున్న మీనాక్షి దేవి 3 వక్షస్థల రహస్యాలను గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. అసలు మీనాక్షి దేవి ఎవరు అంటే శివుని భార్య అయిన పార్వతీదేవి అవతారమే ఈ మీనాక్షి దేవి. హిందువులకు ప్రధానమైన ఆరాధ్య దైవము. మీనాక్షి అంటే మీనముల వంటి అక్షులు కలది, అంటే చేపలాంటి కన్నులు కలది అని అర్థము. ఈ మీనాక్షి దేవి చాలా అందమైన యువతి. చేప ఆకారంలో ఉండే సోగ కళ్ళతో ప్రసిద్ధి చెందింది. మీనాక్షి దేవి తనను భక్తి శ్రద్ధలతో కొలిచిన వారికి రక్షణగా నిలుస్తుంది. ముఖ్యంగా సంతానం లేని మహిళలకు సంతానోత్పత్తిని అనుగ్రహించే దయగల దేవతగా భక్తులు కొలుస్తూ ఉంటారు. హిందూ పురాణాల ప్రకారము పార్వతీదేవి భూమి మీద మీనాక్షిగా మలయధ్వజ పాండ్య రాణి కాంచనమాలకు జన్మించింది. రాజదంపతులకు చాలా కాలం సంతానం లేకపోవడంతో సంతానం కలగాలని శివుణ్ణి ప్రార్థిస్తారు. శివుడి యొక్క వరంతో పార్వతీదేవి ఈ దంపతులకు శిశువుగా జన్మిస్తుంది. 3 సంవత్సరాల వయసులో 3 స్తనాలు ఉన్న ఆడపిల్ల పుట్టింది. తన కాబోయే భర్తను కలిసినప్పుడు అదనపు రొమ్ము అదృశ్యమవుతుందని ఆకాశవాణి తల్లిదండ్రులకు చెబుతుంది. మీనాక్షి ప్రతిభా పాటవాలు కలిగి శక్తివంతమైన పాలకురాలిగా ఎదిగింది. ఆమె అనేక రాజుల మీద యుద్ధం చేసి వివిధ రాజ్యాలను జయిస్తుంది. ఇలా రాజ్యాల మీద దండయాత్ర చేస్తున్న సమయంలో ఒకసారి ఆమె శివుడిని కలుసుకుంటుంది. ఆ సమయంలో శివుడిని చూడగానే మీనాక్షి దేవి యొక్క 3వ రొమ్ము అదృశ్యమవుతుంది. దీంతో శివుడే తనకు కాబోయే భర్త అని ఆకాశవాణి తెలియచేస్తుంది. మీనాక్షి దేవి యొక్క 3వ రొమ్ము అదృశ్యమైన తరువాత ఆమె శివుడిని వివాహం చేసుకోమని అభ్యర్థిస్తుంది. అప్పుడు శివుడు ఆమె అభ్యర్థన మేరకు సుందరేశ్వరుని రూపాన్ని ధరిస్తాడు. సుందరేశ్వరుడి రూపంలో ఉన్న శివుడిని మీనాక్షి దేవి వివాహం చేసుకుంది. వీరి యొక్క వివాహ వేడుక ప్రతి సంవత్సరము మదురైలో మీనకాశి తిరుకళ్యాణము లేదా చితిరై పండుగగా జరుపుకుంటూ ఉంటారు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు వెంటనే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.